ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు పాత్వే ఆఫ్ ఆల్ డివోటీస్. ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో కామికా ఏకాదశి 31 జూలై 2024 బుధవారం. కామికా ఏకాదశి వ్రత కథ, ఆచారాలు మరియు ప్రాముఖ్యత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఉత్తర భారత హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో కృష్ణపక్షం క్షీణిస్తున్న చంద్రుడు 11వ రోజు వచ్చే ముఖ్యమైన ఏకాదశి వ్రతాలలో కామికా ఏకాదశి ఒకటి అయితే మరాఠీ, గుజరాతీ, తెలుగు మరియు కన్నడ క్యాలెండర్లో ఈ ఏకాదశిని ఆషాఢ మాసంలో పాటిస్తారు. ఆంగ్ల క్యాలెండర్లో ఇది జూలై, ఆగస్టు నెలకు అనుగుణంగా ఉంటుంది. కామికా ఏకాదశి అనేది శ్రీకృష్ణుడిని ఆరాధించడానికి అంకితమైన పవిత్రమైన కాలం. చతుర్మాస సమయంలో వచ్చే మొదటి ఏకాదశి. ఇది విష్ణువును శ్రీధర్ రూపంలో ఆరాధించడానికి అంకితం చేయబడిన రోజు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ పవిత్ర ఏకాదశి అన్ని పాపాలను క్షమించి వ్యక్తి మోక్షం పొందుతుందని నమ్ముతారు. కామికా ఏకాదశి కూడా పితృదోషం నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. వ్రత కథ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. పద్మపురాణం యొక్క పురాతన హిందూ గ్రంథంలో పేర్కొన్న కామికా ఏకాదశి వ్రత కథ. యుధిష్ఠిరుడు అడిగాడు, ఓ గోవింద, దయచేసి శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి పేరు చెప్పండి. శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడంట, ఓ రాజా వినండి. గతంలో బ్రహ్మ నారదుని గురించి విచారించినప్పుడు అతనితో పంచుకున్న పాపాలను పోగొట్టే వృత్తాంతం నేను మీకు వివరిస్తాను. నారదుడు ఇలా అన్నాడంట, ఓ కమలసాన ప్రభు, శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి పేరు, దాని అధిష్ఠానం, ఆచరించే విధానం మరియు దాని మతపరమైన ప్రాముఖ్యతను నేను మీ నుండి వినాలనుకుంటున్నాను. దయచేసి ఈ విషయాలపై నాకు అవగాహన కల్పించండి. నారదుడి మాటలు విన్న బ్రహ్మ ఇలా అన్నాడంట, నారద, శ్రద్ధగా వినండి. శ్రావణ మాసపు చీకటిలో పడే కామికా ఏకాదశి గురించి నేను మీకు తెలియజేస్తాను మరియు ఇది ప్రజల సంక్షేమానికి ఉపయోగపడుతుంది. వజపేయు యాగం గురించి విన్నంత మాత్రాన ఆ యాగం చేసిన పుణ్యాన్ని పొందవచ్చు. శంఖం, చక్రము మరియు గద ధరించి దేవతల స్వామిని పూజించే వ్యక్తి పొందే ప్రతిఫలాలను వివరించడానికి నన్ను అనుమతించయి. సాధారణంగా శ్రీహరి అని పిలువబడే హరి, విష్ణువు లేదా మధుసూదనుడికి పూజించడం లేదా ధ్యానించడం ద్వారా లభించే పుణ్యఫలాలను నేను వివరిస్తాను. ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించడం ద్వారా పొందే ఫలితాలు గంగలో స్నానం చేయడం లేదా కాశీ, నైమిషారణ్య లేదా పుష్కరాలను సందర్శించడం ద్వారా సాధించబడవు. కృష్ణుడిని ఆరాధించడం ద్వారా మాత్రమే ఈ ఫలితాలు సాధించబడతాయి. అతను కృష్ణుడిని పూజించడం ద్వారా అదే ఫలాన్ని పొందుతాడు. బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి లేదా దండక స్నానం చేయడం ద్వారా అతను పొందుతాడు. బంగారాన్ని, చెరువులో ఉన్న భూమిని, వెండిని దానం చేసిన వ్యక్తికి, కామికా ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి ఒకే ఫలితం లభిస్తుందని చెబుతారు. కామికా వ్రతాన్ని ఆచరించడం వల్ల గృహోపకరణలతో పాటు పాల ఆవును సమర్పించినంత పుణ్యఫలం లభిస్తుంది. శ్రావణంలో విష్ణువును ఆరాధించడం గంధర్వుల, ఉర్గలు మరియు పన్నుగాలతో పాటు దేవతలను పూజించినందుకు సమానమని నమ్ముతారు. కాబట్టి పాపానికి భయపడే వ్యక్తులు కామికా రోజున విష్ణువును ఆరాధించడానికి తమ శక్తి మేరకు అన్ని ప్రయత్నాలు చేయాలి. పాపపుణ్యాల బురదతో నిండిన ప్రాపంచిక అస్తిత్వంలో చిక్కుకుపోయిన వారికి ఈ వ్రతం అత్యంత ప్రయోజనకరం. దాని స్వచ్ఛత మరియు పాపాలను తొలగించే సామర్థ్యంలో ఇది అసమానమైంది. నారద, ఇది ఇలా ఉంది. స్వయంగా విష్ణువు కూడా దానిని
ధృవీకరించాడు. కామికా వ్రతాన్ని ఆచరించే వారికి లభించే ప్రతిఫలం పరమాత్మ జ్ఞానాన్ని అభ్యసించే వారికంటే చాలా గొప్పది. రాత్రంతా మెలకువగా ఉండి కామికా వ్రతాన్ని ఆచరించేవారు భయంకరమైన యమ లేదా ఏదైనా విపత్తును ఎదుర్కోకుండా ఉంటారు. వారు కామికా వ్రతాన్ని ఆచరించడం వల్ల అనుకూలమైన వంశంలో పుట్టారు. అంతిమ ముక్తిని పొందిన జ్ఞానోదయ సాధువులు కామికా వ్రతాన్ని పాటించడం ద్వారా అలా చేస్తారు. కాబట్టి తమను తాము క్రమశిక్షణలో ఉంచుకున్న వ్యక్తులు ఈ వ్రతాన్ని ఆచరించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. విష్ణువును తులసి ఆకులతో పూజించడం వలన ఈ ప్రపంచంలోని అన్ని పాపాలలో ఒక్కదానిని శుభ్రపరుస్తుంది మరియు నీటిలో తామరాకు కల్మషం లేకుండా మిగిలిపోయినట్లే విష్ణువును తులసి ఆకులతో పూజించడం ద్వారా ఒక కొలత బంగారం లేదా 4 రెట్లు వెండిని సమర్పించినంత పుణ్యఫలం లభిస్తుంది. విష్ణువు రత్నాలు, ముత్యాలు, పగడాలు మరియు పగడాల నైవేద్యాల కంటే తులసి ఆకులతో ఎక్కువ సంతోషిస్తాడు. తులసి మొక్కలతో విష్ణుమూర్తిని పూజించడం వల్ల జన్మజన్మల పాపాలను నశిస్తాయి. తులసికి నా నమస్కారాలు. ఎవరి దృష్టి పాపాల కుప్పను నశింపజేస్తుందో, ఎవరి సప్రహ దేహాన్ని శుద్ధి చేస్తుందో, ఎవరి నమస్కారం రోగాలను దూరం చేస్తుందో, ఎవరి చిలకడం వల్ల యముడు భీతి చెందుతాడో, ఎవరి సన్నిధికి శ్రీకృష్ణుడు సమీపాన్ని కలిగిస్తాడో, ఎవరి పాదాల చెంత తక్షణం ముక్తిని ప్రసాదిస్తాడో ఆ తులసికి నా నమస్కారాలు. విష్ణుమూర్తికి అంకితమైన రోజున పగలు మరియు రాత్రి వెలుగుతున్న దీపాన్ని అందించే వ్యక్తి పొందిన మతపరమైన పుణ్యాన్ని చిత్రగుప్తుడు కూడా అర్థం చేసుకోలేడు. అటువంటి వ్యక్తి యొక్క మరణించిన పూర్వీకులు విష్ణువు ముందు దీపం వెలిగిస్తారు, స్వర్గంలో నివసిస్తారు మరియు అమృతాలతో సంతృప్తి చెందుతారు. నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా 100 కోట్ల దీపాలు గౌరవాన్ని పొంది సూర్యుని సామ్రాజ్యాన్ని అధిరోహిస్తాడు. ఇవి కామికా వ్రతంలోని విశిష్టతలు. ఇది బ్రాహ్మణ హత్య లేదా గర్భస్రావం కలిగించే పాపాలతో సహా అన్ని పాపాలను తొలగిస్తుంది. కాబట్టి వ్యక్తులు దీన్ని గమనించాలి. ఈ ప్రతిజ్ఞను పాటించేవారు విష్ణువు యొక్క నివాసాన్ని పొందుతారు మరియు గొప్ప ధార్మిక పుణ్యాన్ని పొందుతారు. ఈ వ్రతం యొక్క గొప్పతనాన్ని విశ్వసించి విన్నవారు విష్ణులోకానికి చేరుకుంటారు మరియు సర్వ పాపాల నుండి విముక్తి పొందుతారు. కామికా ఏకాదశి సందర్భంగా ఆచారాలు. కామికా ఏకాదశి రోజున భక్తులు విష్ణుమూర్తిని సంపూర్ణ భక్తితో పూజించాలి. ప్రజలు పొద్దున్నే లేచి తులసి ఆకులు, పువ్వులు, పండ్లు మరియు నువ్వులతో స్వామిని పూజిస్తారు. తర్వాత పంచామృత అభిషేకం కూడా చేస్తారు. భగవంతుని ముందు దీపం వెలిగించి చేసిన పాపాలన్నిటినీ క్షమించమని కోరడం కూడా ఉంది. ఈ రోజున తులసి మొక్కను పూజించడంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే తులసిని విష్ణువుకు పవిత్రంగా భావిస్తారు. కామికా ఏకాదశి నాడు తులసి ఆకులను దర్శిస్తే చాలు పాపాలు నశిస్తాయి మరియు ఆమెకు పూజలు చేయడం ద్వారా అన్ని రోగాలు నశిస్తాయి. తులసి మొక్కకు నీరు పెట్టడం వల్ల మృత్యుదేవత అయిన యమ భగవానుడి కోపం నుండి వ్యక్తిని కాపాడుతుంది. కామికా ఏకాదశి వ్రత ఆచారాలు సమయంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది మరియు ఈ కారణంగా చాలామంది హిందువులు తమ ఇళ్లలో తులసిని మొక్కుతారు. కామికా ఏకాదశి రోజున ప్రజలు రోజంతా మద్యపానం లేదా ఏదైనా తినడం మానేసి పూర్తి ఉపవాసాన్ని పాటిస్తారు. పూర్తి ఉపవాసం సాధ్యం కాకపోతే పాక్షిక ఉపవాసం కూడా చేపట్టవచ్చు. ఈ సందర్భంలో పండ్లు మరియు పాల ఉత్పత్తులను తినడం అనుమతించబడుతుంది. ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు ద్వాదశి 12వ రోజు నాడు బ్రాహ్మణులకు అన్నదానం చేసి వస్త్రదానం
చేసిన తరువాత విరమిస్తారు. కామికా ఏకాదశి వ్రతాన్ని చూసేవారు రాత్రిపూట జాగారాన్ని ఆచరించాలి మరియు విష్ణువును స్తుతిస్తూ కీర్తనలు మరియు భజనలు పాడాలి. ఈ రోజున విష్ణు సహస్రనామం చదవడం మరియు ఓం నమో నారాయణ అని పాటించడం శుభప్రదంగా భావిస్తారు. కామికా ఏకాదశి ప్రాముఖ్యత. కామికా ఏకాదశి హిందువుల పవిత్రమైన ఉపవాస దినం. ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారు గొప్ప విలువలతో ప్రయోజనం పొందుతారని మరియు వివిధ జ్ఞానాలను నిర్వహించడం ద్వారా పొందిన గొప్ప కార్యాలను సాధిస్తారని బ్రహ్మవైవర్త పురాణంలో ఉదాహరించబడింది. కామికా ఏకాదశి వ్రతం దాని పరిశీలకులు కోరికలను నెరవేరుస్తుంది మరియు వారికి సంపూర్ణమైన జీవితాన్ని అనుగ్రహిస్తుంది. ఇది వారిని ఆధ్యాత్మికత మార్గంలో కూడా తీసుకువెళ్తుంది. అది చివరికి వారిని అత్యున్నత సృష్టికర్త వైపుకు నడిపిస్తుంది. కాబట్టి కామికా ఏకాదశి వ్రతం ఆచరించడం ద్వారా వ్యక్తి ఎప్పుడూ అంపూరి మార్గాన్ని నడపాల్సిన అవసరం లేదని మరియు దానికి బదులుగా శ్రీ మహావిష్ణువు యొక్క నివాసమైన వైకుంఠంలో దివ్యమైన స్థానాన్ని పొందాలని సరిగ్గా చెప్పవచ్చు. కామికా ఏకాదశి అని ఎందుకంటారు? సంస్కృతంలో కామ అంటే ఆంగ్లంలో డిజైర్ అని అనువాదిస్తుంది. కామి అనేది కోరుకునే వ్యక్తి మరియు కామిక కోరికను సందర్శించిన వస్తువు. కావున కామికా ఏకాదశి అనే పేరు కోరుకునే వ్యక్తులు ఎక్కువగా కోరుకునే ఏకాదశి లేదా అత్యంత కోరుకునే ఏకాదశి అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది అన్ని పాపాల నుండి మోక్షాన్ని పొందటానికి వీలు కల్పిస్తుంది. బ్రాహ్మణ హత్య మరియు గర్భస్రావం వంటి ఘోర పాపాలు కూడా ఒక శిశువు కలియుగ యుగంలో మానవులు ఈ ఏకాదశిని ఇష్టపడతారు ఎందుకంటే ఈ యుగంలో పాపాల భారం ఎక్కువగా ఉంటుంది. కామికా ఏకాదశి వ్రతాన్ని ఎప్పుడు విరమించగలరు? హిందూ సంస్కృతిలో ఉపవాసం అనగా వ్రతం విరమించే సమయాన్ని పారణ అంటారు. కామికా ఏకాదశి ఉపవాసం 2024 వ్రతం చేయడానికి పారణ సమయం ఆగస్టు 1 ఉదయం 6:01 నుండి ఉదయం 8:38 వరకు. ఉజ్జయిని కోసం పేర్కొన్న సమయాలు ISTలో ఉన్నాయి. స్థానాన్ని మార్చడానికి పంచాంగాన్ని సందర్శించండి. కామికా ఏకాదశి 2024 ముఖ్యమైన